దూకేసి ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ సీసీటీవీ లేదు. మామూలుగా ఈ మధ్యకాలంలో రైల్వేలో కూడా రైల్వే కంపార్ట్మెంట్లలో కూడా సీసీటీవీ ట్రైన్లలో పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. సీసీటీవీ పెట్టే అవకాశం ఉంది. కాకపోతే ప్రైవసీకి భంగం కదా సీసీటీవీలు పెడితే అన్న వాదనలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఆ మధ్య కూడా సతీష్ పరకామణి కేసులో ఉన్న అతను చనిపోయాడు. అది కూడా ఇంతవరకు తేలలేదు. దానికి కూడా అక్కడ ఏమి ఫుటేజ్ కానీ ఏమి లేదు. అతన్ని అయితే ఎవరు తోసేసి చంపేశారన్న వాదనలే ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే అక్కడ బ్లడ్ అదంతా ఉందని, కానీ ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వాదనలు కూడా ఉన్నాయి. దాన్ని ఇంతవరకు క్లియర్గా లేదు. దాని మీద సీల్డ్ కవర్లో ఒక నివేదిక అయితే కోర్టుకి సబ్మిట్ చేశారు. అది ఇంకా బయటకైతే రావాల్సి ఉంది. అలాగే చాలాసార్లు ఏంటంటే ట్రైన్లలో రకరకాల హత్యలు, ఆత్మహత్యలు లేకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి ఎలా జరిగాయని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేకపోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇవాళ పోలీసు ఇన్వెస్టిగేషన్ అంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతాదంతా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి, ఫోన్ ఒకటి, ఈ రెండు. ఈ మిగతాది ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని అంటే కలెక్ట్ చేసి దాన్ని కోర్టులో పెట్టడం అనేది చూస్తున్నాం. ప్రధానంగా పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ఈ రెండు రకాల సాధనాల్ని వాడుకుంటూ ఉంటారు, సీసీటీవీ అండ్ ఫోన్. సో ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లో అందుకనే వాళ్ళు పోలీసులు చాలా చోట్ల ఏంటంటే ఆఫీసుల్లో కానీ లేకపోతే ఇండ్లలో కూడా అపార్ట్మెంట్లలో కూడా కంపల్సరీ సీసీటీవీ మీరు పెట్టుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారు. ఈ టెక్నాలజీ కూడా చీపర్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు. దానివల్లే ఈజీగా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. అయితే దాన్ని కూడా బ్రేక్ చేసే ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైల్వే కోచ్ల్లో, ట్రైన్లలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషను ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళయి 2 నెలలు అయింది. 2 నెలలు అయినంత మాత్రం గొడవలు రావనేది ఏం లేదు. బిగినింగ్లోనే చాలాసార్లు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళలో. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, ఇంటిమసీల ప్రాబ్లము, తర్వాత పెళ్ళి అయినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి కూడా ఫ్రీడమ్ పోతుందన్న ఫీలింగ్ ఇద్దరికి వస్తుంది. అంతవరకు ఫ్రీగా ఉంటారు. సో ఇంకేవో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కట్నం సరిపోలేదు అనుకునే ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా 2 నెలల్లో బయటికి వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల గొడవలు అయితే రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీ ప్లాన్తో హత్యలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. చాలాసార్లు పెళ్లికి ముందున్న లవ్ ఎఫైర్లు బయటికి రావడం కూడా ఈ వివాదాలకు కారణంగా కనబడుతుంది. కాకపోతే వీళ్ళిద్దరూ నిజంగా గొడవ వేసుకొని ఈ అమ్మాయిని అతను పుష్ చేసినప్పుడు ఆ అమ్మాయి లాగి, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి చేసుకున్నారా, మూడో పాసిబిలిటీ యాక్సిడెంట్లుగా అక్కడ ఆర్గ్యుమెంట్లో వీళ్ళకి ఒక్కోసారి మనం ఉన్న పొజిషన్ని వాళ్ళు మర్చిపోతారు ఆ ఎమోషనల్ దీంట్లో. అలాగే ఏమన్నా జారి ఒకరు పడిపోతే ఒకరు కాపాడడానికి ట్రై చేసి ఇద్దరు పడిపోయారా అనేది తేలాలి. ఇది తేలడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. అంటే ఆత్మహత్య, యాక్సిడెంటా అనేది ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా, అంటే ఆల్రెడీ గొడవ పడ్డారు కాబట్టి ఆత్మహత్య అయి ఉంటుంది అన్నది ఎస్టాబ్లిష్ చేయొచ్చేమో. కానీ వేరే హత్య అటెంప్ట్ మిక్స్ అయ్యింటే దీంట్లో అది ఎస్టాబ్లిష్ అయితే చేయలేరు. ఏదేమైనా దీంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషను ఏ స్థాయిలో ముందుకెళ్తుందనేది చూడాలి.